ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేవుని యొక్క వాక్యం యొక్క మహత్యాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎంతగా దేవుని యొక్క వాక్యం గురించినటువంటి సంగతులు తెలుసుకోగలుగుతావో, అంత ఎక్కువగా నువ్వు ఫలించడం అనేది నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. దేవుడి మాటలు ఎంతో బలమైనవి, శక్తివంతమైనవి. ఆ యొక్క మాటలు గాని మనం గ్రహించుకున్నట్లయితే, అవి ఎంతగానో మన జీవితంలో పనిచేయడం అనేది మనం చూస్తుంటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వశరీరులు తన్ను చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసం దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిత్యముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. కనుక నిత్యము నిలిచేటువంటి దేవుని యొక్క వాక్యం పట్ల నువ్వు ఎటువంటి గ్రహింపు కలిగి ఉన్నావు అనే దాని గురించి కనుక ఆలోచన చేసినట్లయితే, ఏదైనా నిత్యము నిలిచేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గొప్ప కృపనివ్వడానికి దేవుడు శక్తిమంతుడే ఉన్నాడు. కీర్తన గ్రంథము 21 అధ్యాయము 7వ వచనంలో చూసినప్పుడు, ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మికుంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచెను. ఇంకా 8వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తే, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కుచ్చుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కుచ్చుకొనును. నువ్వు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండములగుదురు. తన కోపం వల్ల యెహోవా వారిని నిర్మూలం చేయును. అగ్ని వారిని దహించును. ఇంకా దాని గురించి ఇంకా ఆలోచన చేస్తుంటే, ఆయన యొక్క బలమును బట్టి, ఆయన యొక్క పరాక్రమ కార్యాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్తుతిస్తారని దేవుడి లేఖనాలున్నాయి. కనుక గడ్డైతే ఎండిపోతూ ఉంది. దాని పువ్వైతే వాడిపోతూ ఉంది. దేవుని వాక్యం అయితే నిత్యము నిలుస్తుంది. దేవుని వాక్యం నీలోనికి వచ్చినప్పుడు, ఆ వాక్యంలో ఉండేటువంటి నీతి నీలో నిలిచినప్పుడు, ఆయన నిర్దోషులను కనిపెట్టి యథార్థవంతులను చూసి సమాధానపరచు వారందరినీ గొప్ప కృపతో నింపడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక ఈరోజు తన పనిలో ఎవరైతే మంచి నైపుణ్యత కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, వారు అల్పులు ఎదుట కాదు గాని, వారు రాజుల ఎదుట నిలబడేలా దేవుడు చేయగలడు. కనుక ఒకరు పనిలోని నైపుణ్యత అనేది ఎలా కలుగుతుంది? దేవుని యొక్క వాక్యం అతని హృదయంలో నివాసం చేయడం వల్ల మాత్రమే. కనుక వాక్యమందు నీవు దృష్టి పెట్టు. లోకము దాని ఆశ గతించిపోతూ ఉంది గాని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారి జీవితంలో ఆయన సన్నిధి నిరంతరము నిలుస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాలాన్ని దేవుని లేఖనాలను చదువు, సమయాన్నివ్వు, దాన్ని ఇంకా లోతుగా ధ్యానించు. అందులో ఉండేటువంటి సారం నీలోనికి వచ్చినప్పుడు, ఆ ఉపదేశం యొక్క బలమును బట్టి గొప్ప సామర్థ్యాన్ని పొంది అనేక కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను శక్తిమంతుడిగా ఉంచుతాడు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని ఇదిగోనైనా నీ సన్నిధిలో ఎంతమంది అయితే నీ లేఖనాల కొరకు కనిపెట్టుకొని దాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. నేను యథాప్రకారంగా అలవాటు చొప్పున కాదు గాని, హృదయపూర్వకంగా నీ లేఖనాన్ని ధ్యానించి దాంట్లో స్థిరపరచబడినట్లుగా సహాయం దయచేయమని, నీ మహిమతో నీవు నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.